Joy University, best emerging university in South India. For admissions, contact. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మిస్ రావ్య. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒక కరెక్ట్ అడ్వైజర్ ఉంటే మనము మిస్టేక్స్ లేకుండా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పుడు మనతో పాటు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏ మిస్టేక్స్ చేయకుండా అంటే మనం పర్ఫెక్ట్ సొల్యూషన్ తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా ఇవాళ ఉన్న మార్కెట్లో అంటే కోవిడ్ తర్వాత ఒక స్వింగ్లో ఉన్న మార్కెట్ అంటే స్ట్రైట్ అవే మార్కెట్ పెరిగి September 24 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మధ్యలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఈ సినారియోలో ఏమవుతుందంటే 2020 నుంచి 2024 వరకు కూడా ఎవరు పెద్దగా డౌన్ వేసి చూడాల. డౌన్ సైడ్ రిస్క్ గురించి ఆ టైంలో మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ టైంలో ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ ఒకసారి 30%, 50%, 70% రిటర్న్స్ కొన్ని ఫండ్స్ జనరేట్ చేసినాయి. వాళ్ళు ఇదే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ పర్ఫెక్షన్ నుంచి, ఆ మిస్ నుంచి బయటికి రావాలి. మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్లో 12 to 15% మధ్యలోనే సస్టైన్ అవుతుంది. అంతకంటే ఎక్కువ రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ అనేది మీకు సూటబుల్ కాదని నేను చెప్తా. అంటే ఒక్క పర్టికులర్ కేటగిరీలో అంటే కోవిడ్ తర్వాత ఏం జరిగింది అంటే, కోవిడ్లో ఎవరైతే మార్కెట్ ఫాల్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కనుక అన్నీ కూడా 1.5 yearలో డబుల్ ట్రిపుల్ అయినాయి. ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది అనుకునే మైండ్ సెట్ ఎవరైనా ఉంటే కనుక ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాల్సిందే. ఆ పర్టికులర్ కండిషన్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మార్కెట్ రెస్పాండ్ అయింది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన టైము, మీరు విత్డ్రా చేసుకున్న టైము రెండు బాగున్నాయి కాబట్టి మీకు ఆ రిటర్న్ జనరేట్ అయింది. కానీ జనరల్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి మినిమం 6 సంవత్సరాలు పడుతుంది. నాకే 1 yearలో 2 yearsలో డబుల్ అవుతుంది అనే ప్రాస్పెక్ట్ ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక తప్పు. సో కామన్ మిస్టేక్స్ ఏమంటారు? కామన్ మిస్టేక్స్ ఇవేనండి. కామన్ మిస్టేక్ జనరల్గా ఏమవుతుందంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్కడో ఒక ఫండ్లోనో 2 ఫండ్స్లోనో లేకపోతే 1 year 2 years డేటాలోనో వాళ్ళు చూసినప్పుడు చాలా ఎక్కువ రిటర్న్ కనపడి ఉంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక అది కామన్ మిస్టేక్ అవుతుంది. రెండోది షార్ట్ టర్మ్ మనీని ఈక్విటీ లాంటి అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు 3 monthsలో 4 monthsలో 1 yearలో కావాలి అన్న మనీని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ లాంటి అసెట్ క్లాస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది తప్పు. లాంగ్ టర్మ్ కోసం ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే వీళ్ళ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేశారు. నెక్స్ట్ 30 years, 20 years, 25 years తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. దానికోసం ప్లాన్ చేసినప్పుడు కొంచెం రిస్కీ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే వెరీ షార్ట్ టర్మ్ రిటర్న్ టైం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఈక్విటీలో అలికేట్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, కానీ చాలా లాంగ్ డ్యూరేషన్ మీకు టైం ఉన్నప్పుడు ఈక్విటీ అసెట్ క్లాస్ కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటి సేవింగ్ ప్రోడక్ట్స్లో కానీ, లేకపోతే లెస్ వాలటైల్ ఉండే లెస్ రిస్క్ ఉన్న ప్రోడక్ట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ లాస్ అవుతారు, అక్కడ రావాల్సినంత రిటర్న్ రాదు. ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అంటారు వీటిల్లోకి? మ్యూచువల్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అంటే, సహజంగా ఇవాళ ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్తో మాట్లాడుకుంటే సుకన్య సమృద్ధి. సుకన్య సమృద్ధి అనేది ఎవరైతే ఫిమేల్ గర్ల్ ఉన్నారో, ఫిమేల్ గర్ల్ 21 years వచ్చే వరకు కొంత మెచ్యూరిటీని వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ప్రాపర్ అక్యుములేటెడ్ అమౌంట్, ఒక మంచి అమౌంట్ అక్యుములేట్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. నా బట్టి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి, అన్నా మ్యూచువల్ ఫండ్లో నీకు 9.4 వస్తుంది, నేనే వెళ్ళి, నా బోటిని కూడా అనొద్దు, నేనే వెళ్ళి అన్నా నీకు మ్యూచువల్ ఫండ్లో 9.4తో స్టార్ట్ అయింది, ఇవాళ 8.4 దగ్గర ఇంకా తక్కువే ఉన్నాం. ఈ ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్లో అంటే గ్రోయింగ్ ఎకానమీస్ అన్నీ కూడా ఫర్దర్గా కూడా ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ డౌన్ అవుతాయి. మీకు ఇవాళ ఏదైతే ప్రొజెక్టెడ్ వాల్యూస్ ఉన్నాయో, మీరు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ వెళ్ళి స్కీమ్లో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏదైతే ప్రొజెక్షన్ ఇస్తున్నారో అవి నువ్వు రీచ్ కాలేవు. అందుకని ఈ అమౌంట్ని ఇక్కడ ఆపేసి నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకో, నీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని సహజంగా నేను ఈ బిజినెస్లో ఉన్నా కాబట్టి నేను చెప్తాను. కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, మీరు మనీని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు.
చిన్న చిన్న అవసరాలకు కూడా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీని మీరు తీసేసే మనస్తత్వం ఉన్నాళ్ళో, లేకపోతే మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆ విధంగా ఉంటే కనుక మీరు సుకన్య సమృద్ధిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళు అని చెప్పలేను, వాళ్ళ అవసరాల కొద్దీ చిన్న చిన్న అవసరం కూడా పెద్ద అవసరంలాగా కనపడతా ఉంటుంది. ఓకే, అది లేకపోతే మేనేజ్ చేయగలరు, ఉంటే మేనేజ్ చేయలేరు. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే అలాంటి వాళ్ళు సుకన్య సమృద్ధిలోనే పెట్టండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో నేను చెప్పినా లేకపోతే ఇంకోరు చెప్పినా 15% వచ్చింది 20% వచ్చిందని కొంచెం ఎక్కువ చేసి చెప్తే అట్రాక్ట్ అవుతారు. కొన్ని సందర్భాల్లో రిటర్న్ జనరేట్ అవుతుంది కూడా, కానీ 1 ఇయర్కో 2 ఇయర్స్కో విత్డ్రా చేసుకుంటా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉంటే ఎండ్ టైంలో అవసరం వచ్చినప్పుడు, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇంకోటి అవసరాలు వచ్చినప్పుడు ఈయన దగ్గర ఎక్యుములేటెడ్ మనీ ఏదిరా అంటే ఏమీ ఉండదు. అదే కనుక మీరు సుకన్య సమృద్ధి లాంటి స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అట్లీస్ట్ 7% or 8%తో వచ్చే కాంపౌండింగ్ బెనిఫిట్, అక్కడ కూడా ఎవ్రీ 3 monthsకి కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. అవి కూడా మీకు ఆ టైంకి మీకు అక్యుములేట్ అవుతుంది. అస్సలు లేకపోవడం కంటే 7% 8% రిటర్న్ రావడం మంచిదే కదా. అందుకని అలా చిన్న చిన్న అవసరాలకే మీ మనీని కనుక మీరు విత్డ్రా చేసేవాళ్ళు అయితే కనుక మీరు ఇలాంటి స్కీమ్స్లో రావద్దు. ప్లస్ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గేమ్. మీరు దీన్ని ఒక ఎల్ఐసి పాలసీ లాగా భావించండి. ఎల్ఐసి పాలసీ స్టార్ట్ చేస్తే మనం దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పే చేసుకుంటూ వెళ్తాం. పే చేసుకున్నాక ఆ రోజు మన లంసం వస్తుంది, అంతేగాని మధ్యలో ఏమి రాదు. అలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే దీంట్లో కాంపౌండింగ్ బెనిఫిట్ ఇదంతా వచ్చి మీకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసేటువంటి రిటర్న్స్ 12% 13% జనరేట్ అవుతాయి. అట్లా కాకుండా వెరీ షార్ట్ టర్మ్ కోసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంచి తీసేద్దాం, పర్లేదు 2 years ఇన్వెస్ట్ చేద్దాం, 2 years తీసేద్దాం అనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి రాకుండా ఉంటే బెటర్. మినిమంగా మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం మీ టైం మార్జిన్ మినిమం 5 years అన్నా ఉండాలి. 5 years ఉండాలి. 5 years అప్పుడు కూడా మార్కెట్ ఏదైనా అటు ఇటుగా ఉన్నట్లయితే మీరు 1.5 year ఇంకా వెయిట్ చేయగలగాలి. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్లో రావాలి. కానీ పర్టికులర్గా నాకు ఈ డేట్కి నాకు ఎంత మెచ్యూరిటీ అమౌంట్ కావాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం ఇలాంటి మ్యూచువల్ ఫండ్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో అనేది మనకి కొంచెం అటు ఇటు అయినా వెయిట్ చేసే గుణం ఉంటేనే రండి అని చెప్తారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.